ట్రెండింగ్ లో భర్త మహాశయులకు విజ్ఞప్తి టీజర్ జనవరిలో వస్తానంటున్న వానర మా వందే షూటింగ్స్ బిగిన్ ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి విడుదలైన టీజర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా జనవరి 13న థియేటర్స్ లోకి వస్తోంది. ప్రధాని మోదీ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతోన్న మా వందే సినిమా పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ మోదీగా నటిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. అడవి శేష్ డెకాయిట్ మూవీ నుంచి విడుదలైన టీజర్ 16 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా 2026 మార్చి 19న విడుదల కానుంది. మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న డేవిడ్ రెడ్డి మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్ లీడ్ రోల్ లో నటించిన ఈషా మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న బాక్సాఫీస్ ముందుకొస్తుంది. ఈ నెల 26న విడుదల కావాల్సిన వానర సినిమా జనవరి 1కి పోస్ట్ పోన్ అయింది. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యాంటసీ కథాంశంతో తెరకెక్కింది. సాయి సింహాద్రి సినిమా బ్యానర్ పై తెరకెక్కుతోన్న సన్ ఆఫ్ సినిమా టీజర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. బత్తుల సతీష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అంజనీపుత్ర ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న బొమ్మ హిట్ మూవీ పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. అభినవ మణికంఠ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాతో రాజేష్ గడ్డం డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న హ్యాపీ పటేల్ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. స్టాండప్ కమేడియన్ వీర్ దాస్ డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్ లో నటిస్తోన్న ఈ సినిమా జనవరి 16న థియేటర్స్ లోకి రానుంది.